వెల్కమ్ బ్యాక్ టు ది రియల్ నెంబర్ 10th క్లాస్. ఓకేనా? ఈ రియల్ నెంబర్స్లో మనకి ఏమేమి యూజ్ అవుతాయి అనేది, ఏ కాన్సెప్ట్స్ వస్తే మొత్తం రియల్ నెంబర్స్ వస్తాయి అనేది చెప్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా? 10th క్లాస్ అందరూ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ డెఫినేషన్ చూసుకుందాం. రియల్ నెంబర్స్ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇరేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఏ రియల్ నెంబర్స్. ఆల్రెడీ నెంబర్స్ గురించి ఒక చిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా తెలియకుంటే అక్కడ చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఈక్లూడ్ డివిజన్ ఆల్గరిథం. ఈక్లూడ్ డివిజన్ ఆల్గరిథం. ఓకే, ఈక్లూడ్ డివిజన్ ఆల్గరిథం అంటే ఏంటంటే, జస్ట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఈక్లూడ్ డెఫినేషన్, ఈక్లూడ్ డివిజన్ ఆల్గరిథం. ఓకే, ఈక్లూడ్ డివిజన్ ఆల్గారిథం, దీని గురించి ఒక డెఫినేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? డెఫినేషన్, గివెన్ ఏ అండ్ బి two positive integers then there exists okay unique pair of integers p and q such that a equal to bq plus r. Very important this one. Okay, ఇక్కడ r is first 0 less than r less than b. ఓకే, ఇక్కడ a equal to bq plus r. a అంటే డివైడ్ ఎండ్. ఓకే, ఇక్కడ b అంటే డివైజర్, q అంటే కోషియంట్, r అంటే రిమైండర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ అర్థమైపోతుంది మీకు కూడా. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఒక ఎగ్జాంపుల్ దానికి తగ్గట్టుగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చేస్తే మీకు కూడా అర్థమైపోద్ది. ఈక్లూడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేసి క్వశ్చన్స్ వెరీ షార్ట్ కిందకి వచ్చేస్తాయి ఈ క్వశ్చన్స్. ఓకేనా? ఇవి చేస్తే మ్యాక్సిమం మీరు అన్నీ చేయగలరు. ఓకే, ఫస్ట్ ఈక్లూడ్ డివిజన్ లెమ్మా వాడి వాటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, ఒక నిమిషం. ఇంకోటం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఉంటుంది, అది కూడా చేస్తే సరిపోతుంది. ఇంక ఈ రెండు చేస్తే ఇంక వచ్చినట్టు ఈ కాన్సెప్ట్ గురించి. ఓకే, ఇక్కడనే ఉంది. క్వశ్చన్ ఏంటంటే 900, 270 వీటికి యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనే థియరం స్టేట్మెంట్ యూజ్ చేసుకొని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, వెరీ సింపుల్గా ఏదైతే బిగ్గా ఉంటుందో అది ఏ అనుకోవాలి, ఏదైతే స్మాల్గా ఉంటుందో దాన్ని బి ఇంటూ సంథింగ్ రాయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం రాస్తున్నా అంటే ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ కదా. ఇప్పుడు హైయెస్ట్ ఉన్నది 900, ఏ అంటే 900. ఇక్కడ 270 అని ఎనీ టైమ్స్ అది చూసుకోవాలి. అంటే ఇప్పుడు 900కి ఈక్వల్గా వచ్చే విధంగా రాసుకోవాలి. ఇక్కడ 273 272 540, 273 810. ఓకే, ఇంకోటి 270 యాడ్ చేస్తే ఎక్కువ అయిపోతుంది, 980 అయిపోతుంది. అంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి 273. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఎంత తక్కువ అవుతుంది, 810 అవుతుంది. ఓకే, 810 అవుతున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఆర్ అనేది ఎంత, 810 అంటే ఇంకా 900కి ఎంత తక్కువ ఉంది, 90 తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇది హైయెస్ట్ ఇది తీసుకోవాలి, ఇది ఇక్కడికి రావాలి. ఓకే, ఇది ఫస్ట్, నెక్స్ట్ ఇది ఇక్కడ. ఓకే, బి ప్లేస్లో 270, క్యూ అనేది 3, ఆర్ అనేది 90. ఇప్పుడు చూడండి, మళ్ళీ మీకే అర్థమైపోతుంది. 270
ఓకే, ఇక్కడ 90 రావాలి. ఇక్కడ 90 ఉంది కదా, 90 ఇంటూ 3. ఓకే, ఇంకా రిమైండర్ ఏం మిగలదు అంటే జీరోనే, ఎందుకంటే 93 270 ప్లస్ 0 270, ఇది 270, బోత్ ఆర్ ఈక్వల్. ఇక్కడ 270 ఇంటూ 3 810 ప్లస్ 90 అంటే 900 సరిపోతుంది. ఇప్పుడు హెచ్సిఎఫ్ రిమైండర్ 0 వచ్చిన దాని ముందర హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 90. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఓకే, ఇంకొక క్వశ్చన్ చేద్దాము. ఓకే, 10th క్లాస్దే ఇది, అన్ని క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, ప్రతి క్వశ్చన్ ఏ క్వశ్చన్ వదిలిపెట్టకుండా చెప్పేస్తాను. మీరు అడ్వాన్స్గా నేర్చుకోండి, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇది సమ్మర్లో స్టార్ట్ చేశాను కాబట్టి. నెక్స్ట్ 306, 657 అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ. ఓకే, ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందా లేదా చెక్ చేస్తా. ఓకే, అవుతుంది. నెక్స్ట్ 306, 657. హైయెస్ట్ ఉన్నది ఏ, ఇక్కడ లోయెస్ట్ ఉన్నది బి. ఓకే, ఇప్పుడు 6a ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ రాసి ఏ అంటే ఎంత 657 ఈజ్ ఈక్వల్ టు బి ఎంత 306. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ. నెక్స్ట్ క్యూ ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. ఓకే, 306 2 612 అవుతుంది, అంటే దీనికి దగ్గరగా వస్తుంది. 3 చేస్తే 900 అవుతుంది, కాబట్టి ఎక్కువైపోతుంది. ప్లస్ 612 ఇంకెంత తక్కువ ఉంది? 657కి 45 తక్కువ ఉంది. ఇక్కడ ఆర్ ప్లేస్లో 45 తీసుకుంటా. ఇక 306 ఇంటూ 2 ఎంత 612 ప్లస్ 45 ఎంత 657. ఓకే, ఇక్కడ 657 కదా, ఇప్పుడు సరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇది ఏది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఇక్కడ 306 ఈజ్ ఈక్వల్ టు 45 45 6 ఎంత 65 270 45 6 56 270, కానీ 55 తక్కువ ఉంది. 65 ఇది ఎంత 30 తక్కువ చేస్తే ఎంత 270కి ఇంకో 45 యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే 315 అవుతుంది, ఎక్స్ట్రా అవుతుంది. కాబట్టి ఓన్లీ 6 వరకు తీసుకోవాలి. 45 6 3 అది 270 సరిపోతుంది. ప్లస్ 270 అంతే కదా, 45 6 270. నెక్స్ట్ 270 అంటే ఎంత తక్కువ అవుతుంది? ఇంకా 306కి 30 ప్లస్ 6 36. ఓకే, 36 తక్కువ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇది ఏ ఇది బి. ఓకే, 45 రాయండి. నెక్స్ట్ 36 ఇక్కడ రాయండి. 36 1 36 36 2 అంటే 72 అవుతుంది. దీనికన్నా ఎక్కువ అయిపోతుంది, తీసుకోవద్దు. ఈక్వల్ అన్న ఉండాలి, దానికన్నా తక్కువనన్నా ఉండాలి. నెక్స్ట్ ఎంత తక్కువ అవుతుంది? 9 తక్కువ అవుతుంది. ఓకే, 9 అంతే కదా, 36కి 9 యాడ్ చేస్తే 45. నెక్స్ట్ మళ్ళీ ఇది ఏది ఏ 36 ఈజ్ ఈక్వల్ టు 9, ఇది బి. ఓకే, 9 ఇంటూ 4 ప్లస్ 0, ఎందుకంటే 9 4 36. ఓకే, రిమైండర్ ఎప్పుడైతే 0 వస్తుందో దాని ముందర ఉన్న బి వాల్యూవే మనం ఏమని తీసుకోవాలి? హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా, ఇది 3 టైప్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కూడా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా ఉంటుంది ఈ కాన్సెప్ట్లో. అవి నేర్చుకుంటే మీరు చాలా 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 సింపుల్ 10th క్లాస్ చాప్టర్. ఓకే, అర్థం చేసుకోండి. ఒక్కసారి అర్థమైంది అనుకుంటున్నా అందరికీ. నెక్స్ట్ వేరే కాన్సెప్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఏదంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వెళ్దాం. ఒకటి ఏంది, ఇక్కడ ఈక్లూడ్ డివిజన్ లెమ్మా ఒకటో ఫండమెంటల్ థీరం ఆన్ ఆర్థమెటిక్ ఒకటి. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేసి దానిలో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం ఒకటి. ఇంకా నెక్స్ట్ √2 ఇరేషనల్, √3 ఇరేషనల్, 2 + √5 ఇరేషనల్ అని చూపించడం ఒకటి. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్స్ ఇరేషనల్ అనేది ఒక కాన్సెప్ట్ ఇక్కడ రాస్తుంది. అంటే ఏ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఇక్కడ. ఫస్ట్ ఈక్లూడ్ డివిజన్ లెమ్మా అని కూడా అనొచ్చు, ఆల్గారిథం కూడా అనొచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చాలా సింపుల్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఫండమెంటల్ థీరం ఆన్ అర్థమెటిక్. నెక్స్ట్ ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏది ఉంది ఇక్కడ,
ఇంకోటి టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అని ఉంటుంది. ఇంకోటి ఏది టర్మినేట్ అంటే రిమైండర్ ఏదైనా 2 నెంబర్స్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ డైరెక్ట్గా 0 వస్తే పాయింట్ పెట్టినా కూడా 0 వస్తే దాన్ని టర్మినేట్ అంటాం. ఎన్నిసార్లు డివైడ్ చేసినా ఏమంటారు రిమైండర్ 0 రాకుండా ఉంటే దాన్ని ఏమంటాం నాన్ టర్మినేట్ అంటాం. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ అవి రేషనల్ అవుతావా నాన్ టర్మినేటివ్ అవన్నీ ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, టర్మినేట్ అండ్ నాన్ టర్మినేట్. ఓకే, నాన్ టర్మినేట్ ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకటి 5th టాపిక్ ఏంటంటే ప్రూవ్ దట్ ఇరేషనల్స్. ఓకే, ఇరేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయమని అడుగుతాడు. అది లాంగ్ క్వశ్చన్స్ కిందకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే లాగర్థమ్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఇదే థీరం యూజ్ చేసుకొని కొన్ని నెంబర్స్ ఇస్తాడు, అవి ఆడు స్క్వేర్ చేయమంటాడు, ఒకసారి క్యూబ్ చేయమంటాడు. ఓకే, ఆ కాన్సెప్ట్ ఉంటుంది. నెక్స్ట్ లాగర్థమ్స్ ఒక 5 ఫార్ములాస్ వస్తే అన్నీ వచ్చినట్టే. 5 ఫార్ములాస్ నేర్చుకుంటే లాగర్థమ్స్ కాన్సెప్ట్ మొత్తం వచ్చినట్టే. నేను ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా చెప్తాను, అందరికీ అర్థమవుతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు బేసిక్ నుంచి స్టార్ట్ చేసినా కూడా అర్థమైపోతుంది. ఓకేనా, ఇది హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా, నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాం. మొత్తం ఎన్ని కాన్సెప్ట్స్ 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే సార్ ఈ ఫస్ట్ రియల్ నెంబర్స్ 10th క్లాస్ చాప్టర్లో మనకి ఏ డౌట్ ఉండదు ఇంకా. ఓకేనా, అన్ని కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం కొద్దిగా లైక్ చేయండి, ఓకే, సపోర్ట్ చేయండి. ఓకేనా, ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందా లేదా చెక్ చేస్తా. ఓకే, అవుతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఒక నిమిషం డస్టర్ 1 minute అండి. డస్టర్ ఎక్కడ పెట్టాను? ఓకే, ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇది అయిపోయింది, ఈక్వల్ డివిజన్ లెమ్మా గురించి అయిపోయింది. దాని నుంచి నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, ఇది ఇట్లనే ఉన్నాను, ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ ఏవి అయిపోగొడుతున్నాం మనకు ఐడియా ఉంటుంది, మీకు కూడా ఒక గివే కదా ఉన్నదని ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు కూడా. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా ఉంటుంది. ఓకేనా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫస్ట్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాం, అంతే, ఏం లేదు. ఓకే, అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 20, 30 అని ఇచ్చాను, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమంటాడు. ఓకే, అసలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకేనా, ఏదైనా ఇప్పుడు దీనికి ఈ 20కి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని రాస్తే దాన్నే మనం ఏమంటాం అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. దీన్ని మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటంటే ఎవరీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే ఏదైనా కాంపోజిట్ అంటే ఏంది మళ్ళీ అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఏదైనా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటేనే ప్రైమ్ నెంబర్, మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, 2కి ఫ్యాక్టర్స్ ఏది 1, 2a అంటే ప్రైమ్ నెంబర్స్. 3 ఫ్యాక్టర్స్ ఏవి 1, 3a. అదే 4 ఫ్యాక్టర్స్ ఏవి 1, 2, 4. అంటే ఈ టేబుల్స్లో వస్తాయి, అంటే 1 టేబుల్లో 2 వస్తుంది, 2 టేబుల్లో 2 వస్తుంది, 1 టేబుల్లో 3 వస్తుంది, 3 టేబుల్లో 3 వస్తుంది. ఓకే, అర్థం చేసుకోండి. ఇవి ఫ్యాక్టర్స్, ఇవి ఫ్యాక్టర్స్, తెలుగులో కారణాంకాలు. ఓకేనా, ఇక్కడ 1 టేబుల్ 1 4 దా 4, 2 2 దా 4, 4 1 దా 4 వచ్చింది కదా. 3 ఫ్యాక్టర్స్ అంటే 2 కన్నా ఎక్స్ట్రా ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇవి 2 కన్నా ఎక్కువ ఉన్నట్టే 20, 30, ఎందుకంటే ఇది 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, నెక్స్ట్ 4 టేబుల్ వస్తుంది, 5 టేబుల్ వస్తుంది, ఇంకా 5 టేబుల్ 10 టేబుల్ వస్తుంది,
20 టేబుల్ వస్తుంది. ఇక్కడ చూస్తే 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, నెక్స్ట్ 6 టేబుల్ వస్తుంది, 5 టేబుల్ వస్తుంది. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మనం దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక నెంబర్కి అని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఫస్ట్ 5 ఫ్యాక్టరైజేషన్ అంటే ఒకటే. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఎవరీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేసి రాయమంటుండు. ఇప్పుడు చూడండి, నేను 20 ఉంది కదా, 20ని ఏమని రాస్తా అంటే 20ని ఏమని రాయొచ్చు, ఒక్క నిమిషం చలో అయిపోయినట్టుని. 20ని ఏమని రాయొచ్చు అంటే 2 × 10 రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 2ని ఏం రాయలేము. నెక్స్ట్ 10 ఏమని రాయొచ్చు, 2 × 5 రాయొచ్చు. ఓకే, ఇప్పుడు 2² × 5⁴1 ఒకటే ఉంది కదా, 5⁴1. అందుకు ఇది 2 అనేది ప్రైమ్ నెంబరు, 5 అనేది కూడా ప్రైమ్ నెంబర్. ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, నెక్స్ట్ 30 ఉంది. ఓకే, 30 ఈ 30ని కూడా రాద్దాం అట్లానే. ఓకే, 30 నేనేం రాస్తున్నా, 2 × 15 రాస్తున్నా. 2 15 30. ఓకే, నెక్స్ట్ 2 అలానే పెట్టి 15 ఏమని రాయొచ్చు, 3 5 రాయొచ్చు. ఓకే, 3 5. ఇంకా విడగొట్టడానికి ఏం లేదట. అసలు విడగొట్టడానికి డైరెక్ట్ ఏం రాలేదనుకో, వాడు ఇవ్వడమే ఏమని ఇస్తాడు, 13 ఇస్తాడు, ఒకటి 17 ఇస్తాడు. దాన్ని ఏం రాయొచ్చు, 1 × 13 రాయాలి. ఓకే, ఇంకా ఇదేంది 1 × 17 రాయాలి. ఇంకా అంతమించి వేరే ఏది రాయడానికి లేదు. ఓకే, 1 అనేది మాత్రం ప్రైమ్ నెంబర్ కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 1 అనేది కాంపోజిట్ కాదు, ప్రైమ్ కాదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు HCF ఫైండ్ అవుట్ చేయడం. HCF ఫైండ్ అవుట్ చేయడం ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీంట్లో కామన్గా ఉన్నాయి ఏవి అంటుండు. ఇక్కడ 2⁴1, ఇక్కడ 3⁴1, ఇక్కడ 5⁴1. కామన్గా ఉన్నది ఏది, ఇక్కడ 5⁴1 ఉంది, ఇక్కడ 5⁴1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2⁴1 ఉంది. అంటే దీంట్లో 2 అనేది 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 1 టైం. అంటే 1 టైం అనేది కామనేగా ఇక్కడ. కాబట్టి ఫస్ట్ 5⁴1 × 2⁴1. ఓకే, ఏ కామన్ లేకుంటే 1 అని పెట్టాలి. ఏవి కామన్ లేకుంటే ×1 పెడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా ×1 పెడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, నో ప్రాబ్లం. ఓకేనా, అర్థం చేసుకోవాలి. ×1 పెడితే ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి HCF ఏమని పెట్టాలి, ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ HCF అంటే ఏమనాలి, 1 అనాలి. ఓకే, చూడండి, కో ప్రైమ్స్ అని కూడా వస్తుంది, ఆ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు 5 2 10 అనేది HCF. అదే LCM అంటే LCM కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. LCM అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి నేను డైరెక్ట్ కూడా చెప్పవచ్చు. ఈ 20 30 అనేది డైరెక్ట్గా ఇప్పుడు చూడండి, 23 60. ఓకే, 32 60. LCM is 60. అంటే ఏ టేబుల్ వస్తాయి, రెండు ఒకే టేబుల్లో వచ్చే విధంగా అంటే 60. ఓకే, అంటే ఈ 20 మంచిగానండి, కరెక్ట్గా 20 30 ఉంది కదా. ఈ 20 30 టేబుల్లో కామన్గా వచ్చేది ఏంది, ఫస్ట్గా 21 20. కానీ 20 అనేది 30 టేబుల్లో రాదు. నెక్స్ట్ 22 40 అనేది 30 టేబుల్లో రాదు. 23 60 అనేది 30 టేబుల్లో కూడా వస్తుంది, ఇక్కడ 32. కాబట్టి HCF LCM 60 అని రాయొచ్చు. మీకు కన్ఫ్యూజ్ అనుకుంటే ఇక్కడ నేను సింపుల్గా చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ కామన్గా ఈ దీంట్లో రెండిట్లో ఉన్నవి ఇక్కడ రాసేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ 2⁴2 ఉంది, ఇక్కడ 2⁴1 ఉంది. హైయెస్ట్ ఏది ఉంది, 2⁴2 రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి 5⁴1 ఉంది, 5⁴1 ఉంది. అంటే ఓన్లీ ఒక 5⁴1 రాయండి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఏముంది, ఇంకా 3⁴1 ఉంది. ఇది అన్నీ కలిపి రాయాలి. కానీ ఇది 2⁴2 ఉంది కదా, ఇది 2⁴1 ఉంది కదా, ఈ 2⁴3 రాయొద్దు. ఇది హైయెస్ట్ ఉన్నది రాయాలి ఒకటే. ఓకే, ఇక్కడ 5⁴1 ఉంది, 5⁴1 రాసినాం. 3⁴1 ఉంది, 3⁴1. ఎక్స్ట్రా ఏంటంటే ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అది తీసుకొని ఇంకా లోయెస్ట్ ఉన్నది వదిలేస్తాం. ఓకే, 4 × 5 × 3 4 5 20 23 60. ఓకే, ఏది LCM is 60. ఇంకా కొన్ని ప్రాబ్లం చేద్దాం, మీకు కూడా అర్థమైపోద్ది. నెక్స్ట్ ఏది చేద్దామంటే 3 నెంబర్స్ ఉన్నది చేద్దాం. ఓకే, 3 నెంబర్స్ ఉండేది చేద్దాం. ఓకే, ఒకసారి వీడియో రికార్డింగ్ చూద్దాం. ఓకే, అవుతుంది, నో ప్రాబ్లం. రెస్టర్ వేర్ ఇక్కడ పెడుతున్నా. ఓకే, ఇక్కడనే ఉంది. ఇప్పుడు చూద్దాం, అర్థమైంది అనుకుంటున్నా ఇక్కడ వరకు. ఓకే, ఇంకొక కాన్సెప్ట్ అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని ఇంకొకటి చేద్దాము. అది చేస్తే మీకు అర్థమైపోద్ది. ఓకేనా, ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 నెంబర్స్ ఇచ్చింది, నో ప్రాబ్లం. 12, 15,
ఇంకే నెంబర్ ఇచ్చాడు 21. ఓకే, ఇది క్వశ్చన్ బుక్. ఓకే, అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి 12 ఉంది కదా, ఈ 12ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్. ఓకే, ఇలా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి మెథడ్. ఓకే, దాన్ని డైరెక్ట్ రాయొచ్చు. 12 అంటే ఇంతకుముందు ఏం రాశాను, 2 into 6 రాసుకోవచ్చు. అట్లా మళ్ళీ 6ని ఏమన్నా రాసుకోవచ్చు 3 into 2. కానీ ఈ కాన్సెప్ట్ ఇట్లా చేయాలి. ఓకే, ఇప్పుడు అంటే ఒక్కొక్క నెంబర్ని 2 6 నెక్స్ట్ 2 3 ఇంకా అవసరం లేదు. ఇవన్నీ అన్ని ప్రైమ్ నెంబర్సే ఉండాలి. ఓకే, అట్లానే రాయాలి. 2 into 2 అంటే 2 square into 3 4 1. 3 ఒకటి ఉంది కాబట్టి 3 4 1. 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 square. ఓకే, నెక్స్ట్ 15 చూద్దాం ఒకసారి. 3 5. ఓకే, ఇంకా 5 అనేది ఇంకా 5 1 వస్తుంది అంతే, 1 అవసరం లేదు. 3 into 5 ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 21. 3 7. ఓకే, 7 కూడా ప్రైమ్ నెంబరే, 3 కూడా ప్రైమ్ నెంబరే, ఇంకా అంతే. ఇంకా అంటే దీని ఏమో రాయొచ్చు 3 into 7 రాసుకోవచ్చు. ఓకే, ఇది 3 4 1 5 4 1 3 4 1 5 7 4 1. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏంది, నేనేమన్నా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అన్నిట్లో కామన్ ఉన్నది రాయాలి, ఏది కామన్ లేకుంటే 1 అంతే. ఓకే, ఇక్కడ 3 4 1 ఉంది, 3 4 1 3 4 1 అంతే, 3 అంతే. ఇంకేమైనా కామన్ ఉన్నాయి, 2 ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ 2 లేదు, ఇక్కడ లేదు. ఓకే, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 లేదు. ఓకే, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉందే లేదు. ఎల్సిఎం అంటే అన్ని కలిపి రాయాలి, కానీ డబల్ టైం రాయద్దు. ఇక్కడ రాసి 2 4 2 రాసి ఇక్కడ ఇంకో 2 4 2 4 1 ఉంటే అది రాయద్దు. ఓకే, ఇప్పుడు చూడండి హైయెస్ట్ ఇది 2 square, అది రాయండి. నెక్స్ట్ 3 4 1 ఈడ ఉంది, ఈడ ఉంది, ఈడ ఉంది. 3 టైమ్స్ రాయద్దు, ఓన్లీ 1 టైమే రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎంలో ఏమవుతుందంటే హైయెస్ట్ ఏదైతే ఉంటుందో అది రాసి అదే. ఇప్పుడు ఇక్కడ 2 4 2 ఉంది, ఇక్కడ 2 4 1 ఉంటే 2 4 1 కూడా ఇంటూ చేయొద్దు, ఓన్లీ 2 4 2 ఒకటి రాయాలి. ఇక్కడ 3 4 4 ఉంది. ఓకే, ఇక్కడ ఏం లేదు, 3 3 అని ఉంది, అప్పుడు 3 4 4 ఒకటే రాయాలి. అన్నిట్లో 3 3 ఉంటే 3 రాయండి, ఏం కాదు, ఒకటేసారి రాయండి. ఓకే, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7. ఓకే, ఇదే ఎల్సిఎం. ఓకే, 2 4 2 అంటే 4 into 3 into 5 into 7. ఓకే, ఎట్లా చేసినా ఒకటే. 3 5 15, 15 4 60, 67 42 అంటే 420. ఓకే, అర్థం చేసుకోవాలి, ఇది ఎల్సిఎం. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వేరే మెథడ్కి వెళ్దాం. ఏవంటే కొన్ని రూట్ 2 ఇరేషనల్, రూట్ 5 ఇరేషనల్ అవి ఉంటాయి కదా, అవి చేద్దాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా అందరికీ. ఇంకోటి కాంపోజిట్ నెంబర్స్, ఫండమెంటల్ ఆఫ్ అర్థమెటిక్ థియరం అని చెప్పాను కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇవి ఇప్పుడు అయిపోయినాయి. ఈక్లూడ్ అయిపోయింది, ఈక్లూడ్ డివిజన్ లెమ్ అయింది, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఇక్కడనే అయిపోయింది. ఇప్పుడు ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్, వితౌట్ అంటే డివిజన్ చేయకుండా డైరెక్ట్ ఎట్లా చెప్పాలి అవి కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, నో ప్రాబ్లం. ఒకసారి వీడియో చెకింగ్. ఓకే, ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ అవుతుందని ఆగిపోతుంది, నేను చెప్పిందంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి కాన్సెప్ట్, ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్ అంటే డెఫినేషన్ ఏంటంటే, ఫండమెంటల్ థియరం ఆన్ అర్థమెటిక్. ఓకే, అర్థమెటిక్, ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్ ఒకటే కాన్సెప్ట్. దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఏంటంటే, ఎవరీ కాంపోజిట్ నెంబర్, నేను చెప్పినట్టే రాయండి, ఏం లేదు, నో ప్రాబ్లం. ఎవరీ కాంపోజిట్ నెంబర్ అంటే కింద సిన్స్ అని ఇట్లా పెట్టి రాయండి మళ్ళీ. ఓకే, ఇక్కడ పెన్ వాడట్లేదు. ఎవరీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి expressed in the form of product of primes. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇక్కడ సిన్స్ అని పెట్టి, కాంపోజిట్ అంటే ఏంటి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్. ఓకే, కాంపోజిట్ నెంబర్ is equal to more than 2 factors. ఓకే, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1కి
6 ఉంది. 6 ఫ్యాక్టర్స్ ఏవి 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3. ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నట్టు 3 ఫ్యాక్టర్స్ ఉన్నట్టు, అంటే ఇది కాంపోజిట్ నెంబర్. ఓకేనా. ఇప్పుడు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ ప్రాబ్లం చేద్దాం. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమే. అదేంటంటే 17 × 11 × 2. ఓకే, ఇంటూ నెక్స్ట్ 17 × 11 × 5. ఓకే, ఈ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఓకే, ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే, మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్సే. ఓకే, దీన్ని ఇప్పుడు కాంపోజిట్కి మార్చుదాం. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే, మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో కామన్గా ఉన్నది ఏంటంటే 17 × 11 కామన్గా ఉంది. అవి కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ ప్లస్ ఉందిగా, ప్లస్ ఇంటూ ఇక్కడ 5 మిగులుతుంది. ఓకే, 17 × 11 ఇక్కడ 7. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇవి కూడా ప్రైమ్ నెంబర్సే. ఓకే, 17 11 17 10 170, 17 11 అంటే 187. ఓకే, నెక్స్ట్ 7 × 7 187 × 7 అంటే 18 7 18 6 108, 18 7 126 అంటే 18 7 126 అన్న నేను. 18 7 126 పక్కన 0. ఓకే, ఎందుకంటే 18 అనేది ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఓకే, ఇది 10th ప్లేస్, ఇది 100 ప్లేస్, ఒక 0 పెట్టుకున్నా. నెక్స్ట్ 7 7 49. ఓకే, 9 10 3 1 1309. ఓకే, 1309. ఈ 1309 ఏ విధంగా రాసిండ్రు, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాశారు. ఓకేనా. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్, అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ కాన్సెప్ట్ టర్మినేట్ అండ్ నాన్ టర్మినేట్. ఇది ఒకటి చూసి నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఆ 2 కాన్సెప్ట్స్ని. ఓకేనా. ఇది ఒక కాన్సెప్ట్ చూద్దాం. మరి లెంత్ వీడియో అయితే ప్రాబ్లం అవుతుంది. ఓకే ఓకే టర్మినేట్ అండ్ నాన్ టర్మినేట్. ఓకే, టర్మినేట్ అండ్ నాన్. ఈ కాన్సెప్ట్ అనేది ఎందుకు వాడతామంటే ఇది రేషనలా ఇరేషనలా అని చెప్పడానికి వాడుతుంది. ఓకే, టర్మినేట్ నాన్ టర్మినేట్ అనేది ఎందుకు వాడతామంటే ఇది రేషనలా ఇరేషనలా అనే నెంబర్స్ అంటే రేషనల్ ఇరేషనల్ రెండింటిని కలిపే రియల్ అంటాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2/5 దీన్ని డివిజన్ చేస్తే, ఓకే, 2/5 డివిజన్ చేస్తే కన్ఫ్యూజ్ కావద్దు ఎవరైనా. ఇప్పుడు 2ని 5తోనే డివిజన్ చేయాలి. ఇక్కడ 2 అనేది 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 0 పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 రాసుకుంటాం. 5 4 20. ఓకే, ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది, 0 వచ్చింది. 0 ఇట్లా డైరెక్ట్ వస్తే దాన్ని ఏమంటాం, టర్మినేటింగ్, అంటే అది రేషనల్. ఇంకా ఇట్లా టర్మినేట్ అంటే 0 ఇట్లా వచ్చినప్పుడు దాన్ని ఏమనాలి, టర్మినేట్. డైరెక్ట్ డివిజన్ అయినా నో ప్రాబ్లం. ఓకేనా. టర్మినేట్ డెసిమల్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఇట్లా రిమైండర్ 0 వస్తే దాన్ని డైరెక్ట్ టర్మినేట్ అనాలి. ఓకే, నెక్స్ట్ నాన్ టర్మినేట్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే 1/3. దీన్ని 1ని 3తోనే డివిజన్ చేయాలి. ఇప్పుడు 1 అనేది తక్కువ ఉంది 3 కన్నా కాబట్టి ఇది 0 పాయింట్ పెట్టుకొని 0 అవుతుంది. అప్పుడు 3తోనే డివిజన్ చేయొచ్చు. ఏదాన్ని 10. 3 3 9. ఓకే, 1 మిగులుతుంది. మళ్ళీ దీని పక్కన ఒక 0 పెట్టుకోవచ్చు. ఇట్లా ఆల్రెడీ 0 పాయింట్ పెట్టుకున్నాక ఒక 0 పెట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా తక్కువ అయితే ఇది ఒక 0 రాసి ఇక్కడ 0 రాసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు 3 3 9, మళ్ళీ 1 0 3 9 1 0 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు ఇదేది కోషెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ రిమైండర్ కూడా 0 వస్తలేదు. ఓకేనా, రిమైండర్ 0. దీన్ని ఏమంటాం అంటే నాన్ టర్మినేట్. ఓకే, నాన్ టర్మినేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి √2 ఉంది, 1.414 అండ్ సో ఆన్. అంటే ఈడ కూడా ఎండ్ కాకుండా వచ్చేస్తూనే ఉంటుంది. √2 ఫైండ్ అవుట్ చేస్తుంటారు. √2 వాల్యూ ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకుని ఉంటారు. √2 వాల్యూ, √3 వాల్యూ ఇలా అది కూడా ఒక లాంగ్ డివిజన్ లెక్కనే చేస్తాం పర్ఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ √2 ఉంది కదా, ఒకసారి చూద్దాం. √2ని నేను
6 అంటే 3 డెసిమల్స్ వరకు తీసుకుంటే 6 జీరో తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి 1 1 2 2 అయితే 1 1 తీసుకోవాలి, పర్ఫెక్ట్ స్క్వేర్లే తీసుకోవాలి. 1 1 2 2 లేదా 3 3 4 4 తీసుకోవాలి. ఓకేనా. √2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ 1 1 ఓకే, 2 2 అయితే ఎక్స్ట్రా అవుతుంది. 1 1 1 ఓకే. నెక్స్ట్ ఎంత 2లో 1 పోతే 1, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ పెట్టుకోండి. ఓకే, పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇక్కడ కూడా పాయింట్ తీసుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ ఏం లేదు. ఎట్ ఏ టైమ్గా 2 జీరోస్ తీసుకోండి. ఓకే, ఈ 1 ఉందిగా, ఈ 1 ఇక్కడ యాడ్ చేయండి, 2 అవుతుంది. ఓకే, 2 అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయండి, 2 పక్కల 1 పెడితే 1 అవుతుంది, 21 అవుతుంది. 2 పెడితే 22 అవుతుంది. 5 పెడితే 25 అవుతుంది. 25 into 5 చేయాలి, అది 125 అవుతుంది. నేనేం చేస్తున్నా అంటే 4 పెడుతున్నా 2 పక్కల, దాన్ని 4 times ఇంటూ చేయాలి. 24 4 96. ఓకే, అదే ఇక్కడ 2 పక్కల 5 పెడితే 5 ఇంటూ చేయాలి. ఓకే, అది 125, 100 కన్నా ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడ 4. ఓకే, 4 96. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ రిమైండర్ 4 అంటే 100లో 96 పోతే 4, మళ్ళీ 2 జీరో తీసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ 2 4 ఉంది, ఈ 4 ఇక్కడ యాడ్ చేయండి, అంతే కదా. ఓకే, ఒక్క నిమిషం. 4 ఓకే. నెక్స్ట్ ఇక్కడ 4 ఓకే, ఇక్కడ 24 4 తీసుకున్నాం కాబట్టి ఆ 4ని ఇక్కడ యాడ్ చేయండి, అప్పుడు 28 అవుతుంది. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. ఓకే, ఒక్కొక్కసారి చాలా రోజులు అవి చేయక అందుకు కన్ఫ్యూజ్ అనిపించింది. ఓకే, ఇక్కడ 1 తీసుకుంటే 281 1 సరిపోతుంది. 2 తీసుకుంటే 282 2 అంటే 500 సంథింగ్ అవుతుంది. 1 ఓకే, ఇక్కడ 1 ఓకే, 281. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే 119. ఓకే, మళ్ళీ ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి 1 యాడ్ చేయండి, 282. ఓకే, ఇక్కడ డబల్ టైం జీరోస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 282 1 తీసుకుంటే 2800 సంథింగ్ అవుతుంది. ఆడ 11900 ఉంది. నేను ఒక 4 టైమ్స్ తీసుకుంటా. ఓకే, 2824. ఓకే, దీన్ని 4 టైమ్స్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత అంటే 9, నెక్స్ట్ 32, ఇక్కడ 4 టైమ్స్ అంటే 8 11. ఓకే, 11,296 దగ్గరగా వచ్చేసింది. ఓకే, 5 తీసుకున్నాం అనుకో మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోతుంది, 13,000 సంథింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 11,296 ఇంకా సంథింగ్ రిమైండర్ ఎంతనో అంత వస్తుంది, అంటే 604 వస్తుంది. ఓకే, ఇక్కడ 4, ఇక్కడ 4 టైమ్స్ కదా కాబట్టి 4 ఇక్కడ. ఓకే, 1.414. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇంక ఎండ్ కాదనమాట, ఇట్లా డివిజన్ చేసుకుంటే వెళ్తుంటే ఎండ్ కాకుండా వెళ్ళిపోతుంటారు, దాన్ని నాన్ టర్మినేట్ అంటాం. ఇక్కడ ఎండ్ కాదు, దీనికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇది నాన్ టర్మినేటింగ్ కానీ రిపీట్ అవుతుంది. ఇక్కడ రిపీట్ అనేదాన్ని రికరింగ్ అంటాం, ఇక్కడ రిపీట్ అనేది సేమ్ నెంబర్ రిపీట్ కాదు, డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. ఓన్లీ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అంటే రిపీటింగ్, నాన్ రికరింగ్ అంటే రిపీట్ కాదు. ఓకే, ఎప్పుడైనా నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అని వస్తే నాన్ రికరింగ్ అని వస్తే దాన్ని ఏమంటాం అంటే ఇరేషనల్స్. అంటే ఇది ఇరేషనల్, ఇదేమో రేషనలే, నాన్ టర్మినేటింగ్ వస్తుంది కానీ మళ్ళీ ఏమవుతుంది, రిపీట్ అవుతుంది, అదే నెంబర్ రిపీట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్ టర్మినేట్ అవుతుంది కాబట్టి రేషనల్, అంతే. ఇంకా ఈ టర్మినేట్ నాన్ టర్మినేటింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వాడుతున్నాం అంటే ఒక నెంబర్ రేషనలా ఇరేషనలా అని ఫైండ్ అవుట్ చేయడానికి వాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ అర్థమవుతుంది అనుకుంటున్నా అందరికీ. ఓకేనా, లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంది, ఇప్పుడు రేషనల్ కావాలంటే గుర్తు పెట్టుకుంటే, రేషనల్ కావాలంటే డైరెక్ట్ టర్మినేట్ అంటే రిమైండర్ 0 వస్తే డైరెక్ట్గా. నెక్స్ట్ రేషనల్ కావాలంటే ఇంకోటి నాన్ టర్మినేట్ కావచ్చు కానీ మళ్ళీ ఏం కావాలి, రిపీట్ కావాలి, అంటే రికరింగ్ మీన్స్ రిపీటింగే. ఓకే, నాన్ టర్మినేట్ అయ్యేటివి మళ్ళీ ఏం కావాలి, రిపీట్ కావాలి, ఇట్లా రిపీట్ కావాలి, 0.3333 అని ఇట్లా రిపీట్ అయితే ఇవన్నీ రేషనల్స్. ఓకే, ఇరేషనల్స్ అంటే ఇక్కడ ఏంటంటే నాన్ టర్మినేట్ ఎండ్ కావద్దు, రిమైండర్ 0 రావద్దు. ఓకే, నాన్ టర్మినేట్
నెక్స్ట్ అండ్ నాన్ రికరింగ్ ఓకే, నాన్ రికరింగ్. అర్థమవుతుంది అనుకుంటున్నా అందరికీ. ఓకే, ఓకేనా? అందరికీ అర్థమై ఉంటుంది నాకు తెలుసు. మీరు కూడా హ్యాపీగా ఫీల్ కావండి. ఎక్కువ ఏం లేదు, జస్ట్ నాన్ టర్మినేట్ అనేది రేషనల్ ఇరేషనల్. ఇప్పుడు ఏంటంటే ఇంకొక కాన్సెప్ట్ దీనిలో ఇన్వాల్వ్ అయింది ఏంటంటే వితౌట్ డివిజన్ చేయకుండా డైరెక్ట్ ఇది రేషనల్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. అంటే ఇట్లా చేయకుండానే ఇది రేషనల్ అని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అది ఎలా సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అయిపోయినట్టుంది, ఇంకా అయిపోయినట్టుంది. చూద్దాం, ఏం కాదు, నో ప్రాబ్లం. కాన్సెప్ట్స్ ఇవి ఇక్కడ ఇన్వాల్వ్ అయినాయి, ఒకసారి చూసుకోండి. ఇది కూడా అయిపోయింది మనకి, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ప్రూవ్ దట్ ఇరేషనల్స్ అని. ఓకే, సరే, దాని గురించి ఇంకొకటి దీంట్లోనే టర్మినేట్ నాన్ టర్మినేట్ ఇరేషనల్ అని ఫైండ్ అవుట్ చేయడం. టర్మినేట్ అంటే నాన్ టర్మినేట్ డివిజన్ చేయకుండా అది డైరెక్ట్గా చెప్పాలి. దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే చూడండి, ఒక ప్రాబ్లం 13/3125 అనే ప్రాబ్లం తీసుకున్నాం. ఇది ఎక్సర్సైజ్లోనే ఉంటుంది, అందుకే ఇక్కడ ఇచ్చారు ప్రాబ్లం. క్వశ్చన్ బుక్ ఇది. ఓకేనా? ఇక్కడ ఇచ్చారు క్వశ్చన్, అందుకు ఇది డైరెక్ట్ టర్మినేటా నాన్ టర్మినేట్ అని ఫైండ్ అవుట్ చేస్తున్నా. అంటే టర్మినేట్ అయితే డైరెక్ట్ రేషనల్, నాన్ టర్మినేట్ అయితే ఇరేషనల్స్. ఓకేనా? కానీ రిపీటింగ్ కాకుండా అయితేనో రేషనల్, మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే ఇరేషనల్. కానీ ఇది డైరెక్ట్గా ఇది రేషనల్, ఇది టర్మినేట్ అవుతుందా కాదా అని నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఇక్కడ. అంతే, ఇంకా టర్మినేట్ నాన్ టర్మినేట్ అంటే 0 వస్తుందా 0 రాదా రిమైండర్, అంతే. ఇంకా అది రేషనల్ దాని గురించి పక్క పెట్టేసేయండి. టర్మినేట్ అంటే రిమైండర్ 0 రావాలి, నాన్ టర్మినేట్ అంటే రిమైండర్ 0 రావద్దు, అంతే. ఇప్పుడు చూడండి 3125కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇప్పుడు 2 15 30, 1 మిగులుతుంది, 2 6 12. ఓకే, 2తో అవ్వదు, సారీ. నెక్స్ట్ 3 + 1 + 1 అంటే 5 + 5 10 అంటే 3తో కూడా అవ్వదు. ఓకే, డివిజబిలిటీ రూల్స్. ఓకేనా? ఇక్కడ యూజ్ అయ్యేటి 2తో అవ్వదు, 3తో అవ్వదు, ఇది 5తోనే అవుతుంది. ఓకే, 5 6 30. ఓకే, 1 2 5 2 10, మళ్ళీ 22 5 ఉంటుంది, అంటే 5 5. నెక్స్ట్ 5 1 5, నెక్స్ట్ 5 2, నెక్స్ట్ 5 5. ఓకే, నెక్స్ట్ 5 2 5 5, నెక్స్ట్ 5 5. ఓకే, దీన్ని ఏమని రాసుకోవచ్చు? 5 పవర్ 1 5 ఎన్ టైమ్స్ ఉంది? 5 టైమ్స్ ఉంది, 5 పవర్ 5. ఓకే, 5 పవర్ 5 అంటే 13/5 పవర్ 5. ఎప్పుడైనా డినామినేటర్, ఇక్కడ ఉండే డినామినేటర్ పైన ఉంటే న్యూమరేటర్, ఇక్కడ ఉండే డినామినేటర్ అనేది ఎట్లా ఉండాలంటే 2 పవర్ m ఇంటూ 5 పవర్ n లెక్కన ఉండాలి. m, n అనేది నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, అంటే 0 ఉండొచ్చు, nలో 0 ఉండొచ్చు, కానీ -2 -3 ఉండొద్దు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 పవర్ 5, n ఎంత 5, ఇక్కడ m లేదు, సరే 2 లేదు కదా సార్ అంటే, అక్కడ 2 లేనప్పుడు నేను ఏం రాసుకుంటున్నాను అంటే 0 రాసుకుంటాను. 0 కూడా నాన్ నెగిటివే కదా, 2 పవర్ 0 అంటే 1. ఓకే, 2 పవర్ 0 = 1. ఓకే, ఇప్పుడు 1 × 5 పవర్ 5, 1 × 10 అంటే ఏంది 10 కదా. ఓకే, అట్లా అనమాట. ఓకే, ఇప్పుడు 2 పవర్ 0 × 5 పవర్ 5, మళ్ళీ ఇది 5 పవర్ 5, ఇది 1 × 5 పవర్ 5, 5 పవర్ 5. అంటే ఇది ఎట్లా ఉంది, ఈ కింద ఉండేది ఈ ఫార్మేషన్లో ఉంది. ఓకే, ఉంది కదా. ఇప్పుడు m అంటే 0, n అంటే 5, ఈ ఫార్మేషన్లో ఉంది కాబట్టి డైరెక్ట్ టర్మినేటింగ్, అంతే ఇంకా. ఓకే, ఇంకొక ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం చేద్దాం, పెద్ద ప్రాబ్లం కాకుండా. 25/32 ఉంది, 25/32 ఉంది కదా. ఈ 25 నెక్స్ట్ దీన్ని కూడా 32ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అన్ని 2తోనే అవుతుంది. దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే 2 పవర్ 5 రాసుకోవచ్చు, 2 పవర్ 5. ఓకే, ఇక్కడ 5 లేదు, దాన్ని నేనేం రాసుకుంటున్నా 5 పవర్ 0 రాసుకున్నాను. 5 పవర్ ఇంతకుముందు 2 పవర్ 0 రాసుకున్నాం, ఇది 1, ఇది కూడా 1, ఏ దానికి పవర్ 0 ఉన్నా 1. ఓకే, ఇప్పుడు
ఇక్కడ నాన్ నెగిటివ్, ఎం అంటే 5, ఎన్ అంటే 0. ఓకే, ఇది కూడా టర్మినేటింగ్, డైరెక్ట్ టర్మినేటింగ్ అంటే రేషనల్స్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా ఇక్కడ వరకు. నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం ఏం తెలుసుకుందాం అంటే ఇరేషనల్స్ అని ప్రూవ్ దట్ ఇరేషనల్స్ చేద్దాం, లాగరిథమ్స్ కూడా చేద్దాం. ఓకేనా, అర్థమైంది అనుకున్నా. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. ఓకే, అందరు సపోర్ట్ చేయండి. ఓకేనా, అందరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్.